హాయ్ అండి, వెల్కమ్ టు హిమాస్ దునియా. ఈరోజైతే ఇంకో వెరైటీ చేస్తున్నానండి. చిట్టి ముత్యాలు రైస్తో కీమా బిర్యానీ అండి, మటన్ కీమా బిర్యానీ. దానికోసం చిట్టి ముత్యాలని 2 కప్పులు రైస్ని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనకు కావాల్సిన బిర్యానీ సరుకులు అనమాట. దీంట్లో షాజీరా, చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు అండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ముందుగా కీమాని కడిగి పసుపు వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకున్నాక అందులో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి 2 కలిపి వేసుకుని ముందుగా అయితే షాజీరా వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలండి. షాజీరా వేగిన తర్వాత ఇలా ఇందాక బిర్యానీ సామాన్ చూసాం కదా, సరుకులు అవైతే వేసుకోవాలి. యాలక్కాయలు ఇలా చిన్నగా చితకొట్టుకుని వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి, మన టేస్ట్కి తగ్గట్టు, కారానికి ఎలా తింటామో అలాగా. తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా ఇప్పుడే వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక బాగా వేగినాయి కదండి, బ్రౌన్ కలర్లో వేగాలి ఉల్లిపాయలు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న మటన్ కీమాని అయితే వేసుకుని కొద్దిగా నూనెలో అయితే వేయించుకోవాలి. కీమా కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు చూసారా బాగా వేగింది. ఇప్పుడు పసుపు, కారం ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత టొమాటోలు కూడా వేసి వేయించుకోవాలండి. టొమాటోలు బాగా మగ్గాలన్నమాట. కొంతసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దాము. ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెరుగు వేసుకోవాలండి. కొద్దిగా పెరుగు వేసుకుని ఇది కూడా బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా ఇవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళుప్పు వేసుకొని అది కూడా బాగా కీమాకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్తో అయితే 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ కదా, మనము మామూలుగా ఉడికించడం కాబట్టి ఇంకొక కప్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అదే కుక్కర్లో అయితే 2కి 4 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 5 కప్స్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఫైవ్ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు అయితే టేస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు సరి చూసుకొని సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఉంది కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. దీనిలోనే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి రైస్ని.
ఒకసారి మధ్యలో ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పైకి కిందికి అంతా ఒకసారి కలుపుకొని అప్పుడు మళ్ళీ అంత బాగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకుని మళ్ళీ నీళ్ళు ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయిందండి. చిట్టి ముత్యాల మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఒక గిన్నెలోకి అయితే నేను బిర్యానీ అయితే సర్దుకుని ఇలా రివర్స్లో పెట్టాను. సో తర్వాత ఎగ్ని ఇలా కట్ చేసుకుని అటు ఇటు డెకరేషన్గా వాడుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పెట్టి సర్వ్ చేసుకున్నానండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన చిట్టి ముత్యాల మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ కదా ప్రాసెస్. చాలా యమ్మీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి.